దేవుడి మాట నమ్మడానికి ఎటు చూసిన అవకాశం ఉండదు అని చెప్తున్నారు. ఎటు చూసినా అవకాశం లేని మాటలు దేవుడు చెప్తాడు, కానీ మనం దేవుని నమ్మాలా. అబ్రహాము దేవుని నమ్మాడు, కొడుకుని కాదు. అబ్రహాం పరిస్థితులను నమ్మలే, అబ్రహాం దేవుని నమ్మాడు. సమస్తం దేవుడికి సాధ్యం. లేని ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నాకు ఇంతమంది కొడుకులను ఇవ్వలేడా? దేవుని నమ్మడం నీతి. ఎప్పుడు నమ్మడం? మనం ఏం చెప్తుంటావు తెలుసా? నాకు ఫలాన్ని జరిగితే నిన్ను నమ్ముతా, నాకు ఫలాన్ని నెరవేరితే నిన్ను నమ్ముతా, నేను ఫలాన్ని అనుకున్నాను, అది నా అనుకున్నది నెరవేరితే నిన్ను నమ్ముతా. అబ్రహాంకి ఏది నెరవేరలే, ఏది నెరవేరకపోగా నేను నీకు ఎంతమంది పిల్లల్ని ఇస్తాను? ఆయన పాదం పడితే ఎంత స్థలం వస్తుందో అంత భూమిని కూడా ఇవ్వకుండా మొత్తం దేశాన్ని ఇస్తా అన్నాడు. అబ్రహాం నమ్మాడు. శారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు, అదే గర్భం నుంచి ఆకాశ నక్షత్రాలంతమంది జనాభా ఇస్తా అన్నాడు. అబ్రహాం నమ్మాడు. అబ్రహాం నమ్మాడు కనుక అబ్రహాం నీతిమంతుడయ్యాడు. అబ్రహాం నమ్మాడు కనుక అబ్రహాం దేవుడికి స్నేహితుడయ్యాడు. దేవుడి మాట నమ్మడం నీతి. ఎప్పుడు నమ్మడం? నమ్మడానికి అవకాశం లేనప్పుడు నమ్మడం నీతి. నమ్మడానికి అవకాశం లేనప్పుడు నమ్మడాన్ని విశ్వాసం అంటారు. ఇలాంటి విశ్వాసం మన దగ్గర ఉందా?